ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము యేసుక్రీస్తు వారి సహోదరుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. యోధా గోత్రికుడు నజరేతు గ్రామవాసి అయిన యోసేపునకు కన్యక అయిన మరియతో ప్రదానం చేయబడింది. వారిరువురు శారీరకంగా ఏకము కాక మునిపే పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు వారు కన్యక అయిన మరియ గర్భమునందు పిండముగా రూపొందించబడ్డారు. ఈ విషయాన్ని గాబ్రియేలు దూత ద్వారా తెలుసుకున్న యోసేపు ఆమె ప్రసవించేంత వరకు ఆమెను తాకకుండా ఉన్నారు. యేసుక్రీస్తు వారు జన్మించిన తరువాత యోసేపు మరియలు దాంపత్య జీవితాన్ని గడిపారు. వారి దాంపత్య జీవితానికి గుర్తుగా వారికి కుమారులు కుమార్తెలు జన్మించారు. వారి కుమార్తెల పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ కుమారుల పేర్లు పరిశుద్ధ గ్రంథమందు రాయబడ్డాయి. వారెవరనగా 1 యాకోబు, 2 యోసేపు, 3 సీమోను, 4 యూదా. ఈ సమాచారము మనకు మత్తయి సువార్త 13వ అధ్యాయము 55-56 వచనాలు, మార్కు సువార్త 3వ అధ్యాయము 31-35 వచనాలు, మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనము, లూకా సువార్త 8వ అధ్యాయం 20-21 వచనాలు తెలియజేస్తున్నాయి. యేసుక్రీస్తు వారు మరణించి 3వ దినమున పునరుత్థానమయ్యేంత వరకు ఆయన సహోదరులు ఆయనను మెస్సీగా అంగీకరించలేదు. ఆయన పునరుత్థానమైన తరువాతే ఆయనను మెస్సీగా అంగీకరించి ఆయనను అనుసరించారు. ఆయన సహోదరులలో పెద్దవాడైన యాకోబు పత్రికను రచించాడు. నూతన నిబంధన గ్రంథంలో యాకోబు పత్రిక మొదటిది. ఇది క్రీస్తు శకం 45-50 మధ్య కాలంలో రాయబడింది. పేతురు ద్వారా యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఏర్పాటు చేసిన సంఘానికి యాకోబుని కాపరిగా నియమించారు. అపోస్తులుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయాన్ని పరిశీలన చేసినట్లయితే ఏర్పాటు చేయబడిన సంఘ సమావేశానికి యాకోబు అధ్యక్షత వహించినట్లుగా రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ యాకోబు ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ప్రభువారి మరొక సహోదరుడైన యూదా పత్రికను రచించాడు. ఈ పత్రిక చిన్నదైనప్పటికీ వజ్రాల గనిగా పేర్కొనవచ్చు. ఈ ఇరువురు యేసుక్రీస్తు వారితో తమకున్న రక్త మరియు భౌతిక సంబంధం గురించి పేర్కొనకుండా దాసులుగా పేర్కొన్నారు. ఈ చిన్న సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆమేన్.